ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు ఆదేశానుసారం మంగళవారం గార్డీ సెంటర్ నందు జీఎంసీ బాలయోగి మున్సిపల్ స్కూల్ నందు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని అమలు తీరును పరిశీలించి నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం నాణ్యత తెలుసుకుంటూ కొండబాబు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందని, నాణ్యమైన సన్నబియ్యం, కూరగాయలు, గుడ్లు మరియు చిక్కీలతో కూడిన మెనూతో 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, ఇది విద్యార్థుల హాజరును పెంచడానికి మరియు డ్రాప్అవుట్లను తగ్గించడానికి సహాయపడుతుందని అన్నారు. విద్యార్థులు యోగక్షేమాలు తెలుసుకుంటూ మధ్యాహ్న భోజన పథకంలో వారికి అందుతున్న భోజనం యొక్క నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారని, విద్యార్థులకు ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను అనుసరిస్తున్నారని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కెటి సుధాకర్, స్థానిక నాయకులు గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలక నాని, పెదపూడి కుమార్, మేడిశెట్టి చిన్ని, కోపనాతి నాగకుమారి, రాళ్లపూడి ప్రకాష్, పాలక సూర్య, సంగాని నాగూర్, డబ్బేరు జగదాంబ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ప్రతి పాఠశాలని సందర్శించడం జరుగుతుంది. నేను, కమిషనర్ గారు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి ఏదో ఒక రోజు ఒక పాఠశాలకు వెళ్ళడం, పరిశీలించడం, అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి, సదుపాయాలతో పాటు భోజనాలు ఎలా ఉన్నాయి, పిల్లలకి భోజనాలు సరిగ్గా ఉంటున్నాయా లేదా, తింటున్నారా లేదా తెచ్చిన భోజనం అని తెలుసుకోవడం కోసం ప్రతి పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు అన్నంఘాటి బాలయ్య గారి పాఠశాలకు వచ్చాం. ఈ రోజున ఇప్పుడే పిల్లలందరినీ మీతో పాటు స్వయంగా కలిసాం. మా రోజుకు రకం భోజనాలు పెడుతున్నారు, అన్నీ ఎలా ఉంటున్నాయి, ఏమైనా బాగుంటలేదా, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటుంది, భోజనాలతో పాటు ఈ రోజున మీకు ఉన్న టాయిలెట్స్ అన్నీ బాగుంటున్నాయి లేదా, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నాం, భోజనాలు చాలా బాగుంటున్నాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏదైనా రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని టీచర్ని అడిగితే టీచర్లు కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మాకు స్టాఫ్ కావాలని చెప్పారు. ఇప్పుడే ఇక్కడ అవి కూడా రాసుకోవడం జరిగింది. ఆ విధంగా రేపు పొద్దున భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని అన్ని పాఠశాలలు, అన్ని కాలేజీలు అభివృద్ధి చేసి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం. ఈరోజు దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి పాఠశాల అభివృద్ధి చేయడం కోసం ఈరోజు ప్రతి పాఠశాలని సందర్శించి పాఠశాల అభివృద్ధిలో ఎటువంటి లోపాలున్న లోపాలు సరిచేసి ముందుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాను.